జేడీ లక్ష్మీనారాయణకి ఓటు వేయాలని నువ్వు ఇవాళ నిర్ణయం అయిపోయి 10 మందికి చెప్పి ఆ రోజున అక్కడ ఓటు వేయడానికి లోపలికి వెళ్ళి నొక్కే టైంకి మనం ఓటు జేడీకి వేస్తే జేడీని అక్కడ ఆడిని ఎక్కేస్తాడు. ఆడిని ఓడించాలి ముందని ఇడికి కొట్టేస్తున్నాడు. అదే జరుగుతుంది. మంచివాళ్ళ మీద గౌరవం లేక కాదు, మంచివాడు నెగ్గుతాడు అనేటువంటి కాన్ఫిడెన్స్ క్రియేట్ చేయలేదు. ఆ కాన్ఫిడెన్స్ క్రియేట్ అవ్వాలంటే ఎడ్యుకేషన్ ఉండాలి. పోతే పోయింది మన ఓటు ఇన్వాలిడ్ అయిపోయి అతనికి ఏమైనా ఎన్ని ఓట్లు వస్తాయో చూద్దాం. అసలు నిలబడతాప్పుడు మొన్న అలాగే అతనికి పవన్ కళ్యాణ్ పార్టీ తరఫున పోటీ చేసి పవన్ కళ్యాణ్ నియోజకవర్గంలో పవన్ కళ్యాణ్కి వచ్చిన ఓట్ల కన్నా ఎక్కువ వచ్చినట్టున్నాయి. పార్లమెంట్కి పోటీ చేశాడు. సేమ్ పార్లమెంట్ కాన్స్టిట్యున్సీలోనే పవన్ కళ్యాణ్ కూడా అసెంబ్లీ క్యాండిడేట్. నాకు ఉన్నది జ్ఞాపకం ఉన్నది కరెక్ట్ అయితే పవన్ కళ్యాణ్కి ఎన్ని ఓట్లు వచ్చాయో అంతకన్నా పార్లమెంట్ క్యాండిడేట్కి ఎక్కువ ఓట్లు వచ్చాయి. అది మరి జనం ఉన్నారనమాట. లేదు జేడీ లక్ష్మీనారాయణ మంచి ఆఫీసర్ కదా, వేయాలి కదా అని అనుకున్నారేమో. మార్పు వస్తూ ఉంటుంది. పార్టీ పెట్టి ఆయన ఎంతవరకు నడపగలడు, ఏం చేయగలడు చూద్దాం. బట్ నేనైతే ఏదా పార్టీ ఎందుకే పార్టీ అని మాత్రం అన్నాను. పడచ్చు గుద్దుకోవడం అంటే ఇదే ఓట్లే, సీట్లు వస్తాయని నాకేం నమ్మకం లేదు. ఓట్ షేరింగ్ డెఫినెట్గా పెరగచ్చని అనుకుంటున్నాను. తెలంగాణ అదే ఉంటుందండి డెఫినెట్గా. తెలంగాణ మనంతా ఒకటే కదా. అంటే అధికారంలోకి వచ్చేంత ఉండదు, కానీ కాంగ్రెస్ డెఫినెట్గా బొత్తిగా 1%, 0.5%లోంచి 4%, 5%కి పెరగచ్చు. ఎవరితోనో ఎలియన్స్ వెళ్తే కొన్ని సీట్లు కూడా రావచ్చు. ఉన్నారు అందులో చాలా మంచి స్ట్రాంగ్ క్యాండిడేట్లు ఉన్నారు, కానీ పార్టీకి ఓట్లేసే పరిస్థితి లేదు. అధికారులే కదా మరి, ఇంకేంటి. వైఎస్ఆర్సీపీ వాళ్ళు గొడవ చేస్తున్నారు, తెలుగుదేశం వాళ్ళు ఎక్కువ మంది, అందరూ కాదు, పట్టాదారులు ఎక్కువ మంది వైఎస్ఆర్సీపీ, కౌలుదారులు ఎక్కువ మంది కాదు. ఈ పరిస్థితిలో వైఎస్ఆర్సీపీ గవర్నమెంట్ ఉండగా అక్కడ జరుగుతుందంటే ఎమ్మెల్యే వాళ్ళందరూ వచ్చి వీళ్ళకి సానుభూతి ప్రకటించి అన్నీ చేశారు. ఎమ్మెల్యే వీళ్ళతోటే ఉన్నాడు, పట్టాదారులతో. సో డెఫినెట్గా ఆఫీసర్లు చేశారు. ఆఫీసర్లు ఎందుకు డబ్బులు ఇచ్చి చేశారంటే వీళ్ళు అంటారు. అందరూ కలెక్టర్ దగ్గర నుంచి కింద లెవెల్ వరకు అందరికీ ఎవరి డబ్బులు వాళ్ళకి ఇచ్చారండి అని. అదే విచారణ జరిగితే బయటపడుతుంది. బాగా జరిగింది. యోగం పాదయాత్ర ఏముంది, బాగానే జరిగింది. అదే చెప్తుంది. ఏపీలో మామూలుగా ఇన్కంబెన్సీ, యాంటీ ఇన్కంబెన్సీ డెఫినెట్గా అన్ని చోట్ల ఉంటుంది. యాంటీ ఇన్కంబెన్సీ ఓటు ఎంత % వచ్చిందని చూసుకోవాలి. వీళ్ళిద్దరూ కలవటం అనేది కొంచెం వీళ్ళకి బలం. మన ఎవరో పవన్ కళ్యాణ్ చంద్రబాబు కలవటం. సో ఎలక్షన్ అనేటప్పటికి ఇప్పుడు ఇది ఇక్కడ ఈసారి జరుగుతున్న ప్రయోగం భారతదేశంలో ఎప్పుడు ఎక్కడా జరగల. జగన్మోహన్ రెడ్డి చేసిన ప్రయోగం ఏంటంటే ఎక్కడ అప్పు దొరికితే అక్కడ అప్పు చేసి మనకు వచ్చిన డబ్బు మొత్తం అంతా కూడా బిలో పవర్టీ లేని వాళ్ళకి పంచిపెట్టేయడం అని ఒక కొత్త ఐడియా. అసలు ఈ పంచిపెట్టాలు ఇవ్వడాలు ఇందిరాగాంధీ స్టార్ట్ చేసింది. అందులో ఇచ్చారు, ఓన్లీ భూములు ఇవ్వడం ఇవి చేశారు, డబ్బులు ఇవ్వడం చేయలే. ఎన్టీ రామారావు గారు వచ్చి బియ్యం ఇవ్వడం చేశారు. అలా ఒకళ్ళు కాంగ్రెస్ వాళ్ళు వచ్చి మాఫీ అంతా రుణమాఫీ అన్నారు. నెమ్మదిగా ఎలా వస్తుందంటే మనకు వచ్చే రెవెన్యూ అంతా ఇచ్చేస్తే వీళ్ళు ఓట్లేస్తారు. అయితే ఒకటే ఓటర్ ఆలోచించవలసింది ఏంటంటే ఎందుకు వీళ్ళంత తాపత్రయపడుతున్నారు. మీరు చూడండి, ఏ రైతు కూడా కొడుకుకి వ్యవసాయం చేయమని నాకు చెప్పట్లే. ఏ లారీ డ్రైవరు, ఆటో డ్రైవరు నా కొడుకు నాకన్నా గొప్ప డ్రైవర్ అవ్వాలని కోరుకోడు. ఎందుకు డాక్టర్ గారు కొడుకు డాక్టర్ అవడానికి ఇష్టపడతాడు, పొలిటీషియన్ కొడుకు పొలిటీషియన్ అవడానికి ఇష్టపడతాడు. ఎందుకంటే వీటిలో ఆదాయం ఎక్కువ ఉంది. జర్నలిస్ట్ ఎవడో కొడుకు జర్నలిస్ట్ అవ్వాలని కోరుకు, కానీ అయిపోతుంటారు జన్యుపరంగా అయిపోతుంటారు. నాకు చాలామంది తగులుతుంటారు. మా నాన్నగారు మీకు బాగా తెలుసండి అని. వాళ్ళు జర్నలిజం ఇప్పుడు కోర్సులు వచ్చే చదువుకుని బాగా మంచి ప్రొఫెషన్ కింద టేకప్ చేసుకుని వస్తున్నారు. సినిమా యాక్టర్ కొడుకుని సినిమా యాక్టర్ చేస్తాడు. కారణం ఏంటంటే అందులో బాగా ఆదాయం ఉంది. ఇందులో బాగా ఆదాయం ఉందన్నమాట. వచ్చి మీకు 2000 ఇచ్చి మీకు సేవ చేయడానికి అవకాశం ఉందని అడుగుతున్నారు. ఎవడన్నా హాస్పిటల్ దగ్గర బోర్డు పెట్టి మా దగ్గర ఆపరేషన్